ఓ ప్రేమ కథ స్టోరీ 7 కిక్కు. ఐ లవ్ యూ స్వాతి. ఇప్పుడు స్వాతి అంటుంది, అదేంటి ఇప్పుడు నా మీద ప్రేమ పుట్టింది, రేపు ఇంకో దాని మీద ప్రేమ పుట్టదని ఏంటి గ్యారంటీ చెప్పు అంటుంది. ఎంత ఏడ్చానురా నీ కోసం, కానీ నువ్వు ప్రేమ ఉంచుకొని కూడా నటించావురా, అందుకే నువ్వంటే నాకు ఇప్పుడు ఇష్టం లేదు. ఐ హేట్ యు. అప్పుడు కిక్కు, అది కాదు నేను చెప్పేది వినో. అప్పుడు స్వాతి, నువ్వు మునగాడివిరా, నీ మొహం నాకు చూపించకు. అప్పుడు కిక్కు గట్టిగా గట్టిగా చెంప మీద ఒకటి కొడతాడు. చెప్పేది విను, ఆ తర్వాత నీ ఇష్టం. అసలు నేను మీ కాలేజీలో చేరింది నీకోసమే. నిన్ను చూసి ప్రేమించానే. నిన్ను ఒకరోజు ట్రాఫిక్లో నిన్ను చూశాను. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు పిచ్చోడిలాగా ప్రేమిస్తున్నా, కానీ కాలేజీలో నీ బిహేవ్ చూసి ఎలాగైనా మార్చాలి అనుకున్నా, అందుకే నీకు దగ్గరయ్యాను. నేను సిగరెట్ తాగడానికి ఆ రోజు నైట్ రాలేదు, నీ కోసమేం వచ్చాం. జాగ్రత్త, వాళ్ళేందో ఏదో అని ప్రతిరోజు వచ్చేవాడిని, కానీ నువ్వు నన్ను ప్రేమించావని తెలిసి మీ మావయ్య ఇంటికి వచ్చి మా అమ్మ ముందు భయపెట్టాడు. మేము ఎంత, మా బ్రతుకు ఎంత అని అన్నాడు. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ ప్రేమకు అర్హత కోసం నన్ను నేను మలుచుకున్నా. ఆ రోజు నేను రాలేదు ఎందుకు తెలుసా? మా అమ్మగారు ఆ రోజు నేను ఇంటికి వెళ్ళే మా అమ్మను కూడా తీసుకొని వద్దామని వెళ్ళాం, కానీ అక్కడ మా అమ్మ చనిపోయింది, అందుకే రాలేదు. నువ్వేమో వెళ్ళిపోయావు. అసలు ప్రతిరోజు ఏడ్చేవాడిని నీ ప్రేమను ఎలా గెలవాలో అని. నువ్వు ఐ లవ్ యూ అని చెప్తుంటే చేతకాని వాడిలాగే ఏడ్చానే, కానీ ఏం చెయ్యలేకపోయాను. ఇప్పటికీ నేను నీకోసం ఏసీపీగా జాబ్, హోదా అన్నిట్లో నీతో సమానం కాకపోయినా నాకంటూ ఒక హోదా ఉంది. పెళ్లి చేసుకోవచ్చా చెప్పండి సార్, చెప్పండి. ఏంటి ప్రిన్సిపాల్ సార్ చెప్పండి. స్వాతి, ఐ లవ్ యూ రా, నేను ఒక పిచ్చిదానిరా, నువ్వు కూడా పిచ్చిదానివే అని ఏడుస్తూ చెప్తున్నా అతని స్వాతి గట్టిగా కౌగులించుకుంది. ఇగో ఇక్కడికే స్టోరీ అయిపోయింది. మిగతా స్టోరీ మీరు ఊహించుకోండి. ఇగో నెక్స్ట్ స్టోరీలో వద్దాం. పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.